పరాత్పరునికి ఊయలూగింపగా, పరాత్పరునికి ఊయలూగింపగా, గంధర్వులే వేగుదించినారే, గంధర్వులే వేగుదించినారే. పునాపురములోన శ్రీతనయుడై బాబా, పునాపురములోన శ్రీతనయుడై బాబా, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలుకొల్పగా, అవతరించే తానే మేలుకొల్పగా. ఎంత దివ్యకాంతి చూడనైతి నేను, ఎంత దివ్యకాంతి చూడనైతి నేను, కోటి సూర్యకాంతులే మించిపోయినన్నా, కోటి సూర్యకాంతులే మించిపోయినన్నా. దివ్య తేజము నాటిది నీటిది, దివ్య తేజము నాటిది నీటిది, రామకృష్ణ జీససాది మహాతేజము, రామకృష్ణ జీససాది మహాతేజము. పునాపురములోన శ్రీతనయుడై బాబా, పునాపురములోన శ్రీతనయుడై బాబా, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలుకొల్పగా, అవతరించే తానే మేలుకొల్పగా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. देवाश्री में अवतार सद्गुरु, सर्वे समापाहि सदया सदानंद. देवाश्री में अवतार सद्गुरु, सर्वे समापाहि सदया सदानंद. देवाश्री. भुवनमेल्लनु सृष्टि पुष्टि नष्टि जेयु, भुवनमेल्लनु सृष्टि पुष्टि नष्टि जेयु, पुरुषोत्तमुडमखिल भूतात्मुडभुमिहिरु, पुरुषोत्तमुडमखिल भूतात्मुडभुमिहिरु. देवाश्री. నీ దివ్య మహిమచే నిద్రాణమో జగతి, నీ దివ్య మహిమచే నిద్రాణమో జగతి, జాగరిత మోనరింప చనుదించితివ ప్రభు, జాగరిత మోనరింప
చనుదించితివా ప్రభు దేవాశ్రీ. భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి. భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి. దయసప్తభూమికల దాటించు పరమాత్మ. దయసప్తభూమికల దాటించు పరమాత్మ దేవాశ్రీ. నీ సేవయే మాకు నిత్య జీవనముగా. నీ సేవయే మాకు నిత్య జీవనముగా. సృష్టి ఎందల్ల నీను చూచు జ్ఞానదాత. సృష్టి ఎందల్ల నీను చూచు జ్ఞానదాత దేవాశ్రీ. మమతయముల బాపి క్షమత కరుణలను సగి. మమతయముల బాపి క్షమత కరుణలను సగి. పాలించుదొర రామ భద్రరాజా వినుత. పాలించుదొర రామ భద్రరాజా వినుత దేవాశ్రీ దేహే. అవతార సద్గురు సర్వేశా మాం పాహి సదయా సదానంద దేవాశ్రీ. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. केली नीदु केली दिव्य केली తెలియ సాధ్యమా. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా. మెహర్ బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. కేళి నీదు కేళి దివ్య కేళి. మూర్తి భవించిన ప్రేమము మూర్తి భవించిన కరుణము. మూర్తి భవించిన ప్రేమము మూర్తి భవించిన కరుణము. నీ చెలిమిలో జీవనమే ఆనంద వెల్లువ కాదా. ఆనంద వెల్లువ కాదా. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. కేళి నీదు కేళి దివ్య కేళి. తొలిసారి నీ దర్శనము మధురాతి మధురనుభవము. తొలిసారి నీ దర్శనము మధురాతి మధురనుభవము. నా జన్మ సాఫల్యతకు అది మార్గదర్శము కాదా.
అది మార్గదర్శము కాదా కేళి నీదు కేళి దివ్య కేళి. ఓ పాట మదిలో మిదిలే ఆ పాట భావము కదిలే. ఓ పాట మదిలో మిదిలే ఆ పాట భావము కదిలే. నీ కేళి అభివర్ణించి పాదాలు ఎదలో మెదిలే. మరపునకు రాకున్నవిలే కేళి నీదు కేళి దివ్య కేళి. నీ దివ్య కేళిని ఆడే భక్తులకు విజయము చూపే. నీ దివ్య కేళిని ఆడే భక్తులకు విజయము చూపే. ఆ తలపులోనే ఉంచి తల క్రింద చేసేస్తావు. తల క్రింద చేసేస్తావు కేళి నీదు కేళి దివ్య కేళి. ఈ నిజము తెలిసిన వాడు నీతోనే ఆడగరాదు. ఈ నిజము తెలిసిన వాడు నీతోనే ఆడగరాదు. ఇది నిన్ను కీర్తించుటయో నిందింపయత్నించుటయో కలవరమే నేటికి నాకు కేళి నీదు కేళి దివ్య కేళి. నీ ఆట తెలిసిన వాడని ఆడించే బొమ్మను నేనని. నీ ఆట తెలిసిన వాడని ఆడించే బొమ్మను నేనని. నన్ను నీవు సొంతము చేసి ఆడావు ఆటను నీవు. ఆడావు ఆటను నీవు కేళి నీదు కేళి దివ్య కేళి. అహము తొలగించే ఆట ఆటలకు మించిన ఆట. అహము తొలగించే ఆట ఆటలకు మించిన ఆట. మెళకువలతో ఆడించి నన్ను గెలిపించు. కాదంటే నన్ను ఓడించు కేళి నీదు కేళి దివ్య కేళి. తెలియ సాధ్యమా మెహర్ బాబా 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 కేళి నీదు కేళి దివ్య కేళి. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నీ పాట పాడినా నిన్ను కొనియాడినా. నీ పాట పాడినా నిన్ను కొనియాడినా. ఎందుకో నా హృదయం
పొంగి పరవశమౌను ఎందుకో నా హృదయం పొంగి పరవశమౌను పొంగి పరవశమౌను నీ పాట పాడినా నిన్ను కొనియాడినా నీ పాట పాడినా నిన్ను కొనియాడినా సప్త స్వరాలు నా స్వరములో పలికించి మిహిరనామ స్వరాలే పదుగురికి వినిపించి సప్త స్వరాలు నా స్వరములో పలికించి మిహిరనామ స్వరాలే పదుగురికి వినిపించి నీవునికి చాటుతూ ఊపిరైతివి నాలో నీవునికి చాటుతూ ఊపిరైతివి నాలో ఊపిరైతివి నాలో నీ పాట పాడినా నిన్ను కొనియాడినా నీ పాట పాడినా నిన్ను కొనియాడినా లౌకికములో నేను ఐక్యమైపోకుండా పారలౌకిక భావం పాటగా వ్రాయించి లౌకికములో నేను ఐక్యమైపోకుండా పారలౌకిక భావం పాటగా వ్రాయించి ప్రతి పదము నీదిగా వ్యక్తమైతివి నాలో ప్రతి పదము నీదిగా వ్యక్తమైతివి నాలో వ్యక్తమైతివి నాలో నీ పాట పాడినా నిన్ను కొనియాడినా నీ సేవలో నన్ను ప్రేమికునిగా మలచి ప్రేమ సందేశాలను పాటగా వ్రాయించి నీ సేవలో నన్ను ప్రేమికునిగా మలచి ప్రేమ సందేశాలను పాటగా వ్రాయించి వేదార్థ సారమై వ్యాప్తమైతివి నాలో వేదార్థ సారమై వ్యాప్తమైతివి నాలో వ్యాప్తమైతివి నాలో నీ పాట పాడినా నిన్ను కొనియాడినా నీ పాట పాడినా నిన్ను కొనియాడినా ఎందుకు నా హృదయం పొంగి పరవశమౌను ఎందుకు నా హృదయం పొంగి పరవశమౌను పొంగి పరవశమౌను నీ పాట పాడినా నిన్ను కొనియాడినా నీ పాట పాడినా నిన్ను కొనియాడినా
अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। तल्लिवी नीवु తండ్రివి నీవు, తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సఖుడవు, ప్రియుడవు నీవు, తల్లివి నీవు. బాబాజీ మెహర్ జై, బాబాజీ मेहर जय, बाबाजी मेहर जय, बाबाजी मेहर जय, बाबाजी मेहर जय, मेहर जय, मेहर जय. బాధల ఎదలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను. బాధల ఎదలో భ్రమపడి భయపడి బాసట నీవని మరిచాను. బాబా మిహిరను నామస్మరణము భయమను వాకిట తలచాను. తల్లివి నీవు, తండ్రివి నీవు, తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సఖుడవు, ప్రియుడవు నీవు, తల్లివి నీవు. బాబాజీ మెహర్ జై, 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 మెహర్ జై. లేని లేని ప్రతలకు వగచి మోమున నగవును విడిచాను. లేని లేని ప్రతలకు వగచి మోమున నగవును విడిచాను. చిన్మయ మగుని రూపము తలచి చిరునగములతో పిలిచాను. తల్లివి నీవు, తండ్రివి నీవు, గురుడవు సఖుడవు, ప్రియుడవు నీవు, తల్లివి నీవు. బాబాజీ మెహర్ జై, 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 మెహర్ జై. మాలోకమోక మాలోకమని తెలియని తనయుల మన్నించు. మాలోకమోక మాలోకమని తెలియని తనయుల మన్నించు. నీ కానుకలగు భవరోగాలను భరించగమము దీవించు.
తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సఖుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు బాబాజీ मेहर जी बाबाजी मेहर जी बाबाजी मेहर जी बाबाजी मेहर जी बाबाजी मेहर जी मेहर जी స్మరణకు తనోక సాధనమే కదా తనువును తడికెను కానీకు స్మరణకు తనోక సాధనమే కదా తనువును తడికెను కానీకు మెహర శ్రీ నేను ప్రార్థించేనని చిటికెడు ప్రేమను ప్రసరించు తల్లివి నీవు తండ్రివి నీవు తల్లివి నీవు తండ్రివి నీవు గురుడవు సఖుడవు ప్రియుడవు నీవు తల్లివి నీవు बाबाजी मेहर जी 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 मेहर जी मेहर जी अवतार मेहर बाबा की जय short time means I'll just do it this now and next time अवतार मेहर बाबा की जय टाइम అయిపోయింది జై బాబా జై బాబా అంట బాబా జై బాబా విమలా గారు జై బాబా గాయత్రి చాలా బాగుంది అనిత జై బాబా నేను స్టార్ట్ చేయనా ఇటన్నా జై బాబా అవతార్ మెహర్ బాబా కీ జై సో నేను నిన్నట్లాగానే ఇవాళ మళ్ళీ ద రియల్ ట్రెజర్ రుస్తుం ఫలహాతి బుక్ నుంచి కొన్ని ఎక్సర్ప్ట్స్ చదువుతాను ద ఫస్ట్ వన్ A master economist. After accepting Baba as the avatar, I naturally told my friends about him. It is my nature that when I discover something that I think is important and can help others, I want to share it with everyone. So naturally, my friends all came to hear of Meher Baba. One of them became quite interested and started to follow Baba, not so because of anything I said, but because of a personal crisis in his life. After doing so, his life seemed to straighten out and it looked like Baba had resolved his problems. He was happy with his life and not surprisingly with Baba. After a few years, suddenly the crisis erupted again and soon it became overwhelming. His marriage broke up and there were other tragedies in his life. He couldn't understand why all this was happening and why Baba had not come to his rescue, even though he had repeatedly called out to him for help. My friend would call me often, and I would try to comfort him, explaining to him my understanding of how karma worked out in an individual's life. It was obvious that my words provided little consolation, and so I suggested he come to Mehrabad and Mehrazad to talk with the Mandali. I felt certain that if anyone could give him some relief, it would be them. My friend came and talked with Bauji and Balnatu, but nothing they said helped him understand why things were going wrong. After staying only for a few days, he left. After a week later, he called me up again.
Bal Natu tells stories in Mandali Hall about how people take Baba's name when they are in difficulty, and invariably help comes in time and their difficulties are resolved. So please ask him why my difficulties are not diminishing even though I'm taking Baba's name. I did as my friend requested. The next time I was in Meherazad, I posed the question to Bal. He said, "Tell your friend that Baba is a perfect economist and he only gives a soul what is necessary." Those who called out to him and got an immediate response, that experience was necessary for them. If a response is not coming in spite of sincerely calling his name, it is because the response is not necessary for that soul. It would not help the soul spiritually for Baba to respond to its cry for help. Often we find that Baba gives to his lovers when they are new to him in order to strengthen their faith. But once their faith is established and conviction in him is firm, then Baba tests their faith by sending difficulties and hardships along. Baba's job is to help every soul progress spiritually, and so he sends only those experiences which are necessary. One can say he is a master economist. Bal's story also reminded me of what Sai Baba, one of the five perfect masters alive during Baba's time, said: "I give you what you want so that you may begin to want what I have to give." Bal shared with me a passage he enjoyed and remembered from a book about Christ's disciples. "No man suffers because of a neglectful God. Man builds his own body by his past and present thoughts and deeds. Creation contains no accident or injustice. That which appears as physical misfortune is but the love of God operating in a concealed manner, providing special experiences needed by the afflicted. When that particular experience has served its purpose, the appearance of misfortune will be no more." Next one, crisis is opportunity. These stories helped me, not just because of the suffering I felt I was going through trying to work for the trust, but also because my own health, which had been problematic before coming to live as a resident, continued to be haphazard. But none of them was as immediately helpful as a very quick interaction I had with money one day. One day, when I was unable to shake off the gloomy clouds darkening my emotional landscape, I happened to run into Money at the trust office. I don't know if I was looking as depressed as I felt, or if Money somehow intuited my inner state, for she came over to me and asked, "Son, is everything all right?" Somewhat absent mindedly, I said, "Yes, yes, I'm fine." But Money persisted, "Is your health okay?" "Yes," I said, hoping she would leave me alone. "I'm okay." "People are troubling you, isn't it?" she declared. I didn't say anything, but she must have known she had diagnosed my problem correctly, for she went on. "You know, Chinese is one language in which crisis and opportunity have the same meaning. So, when you are experiencing a crisis in your life, remember that Baba is giving you an opportunity to grow, to learn from the crisis. And see how compassionate beloved Baba is? If we waste the opportunity by not learning the lesson, by not growing from it, then in his compassion, he sends us another opportunity. Another crisis will come into our lives, a new opportunity. By the time she finished, I was in tears. Money came up to me and gave me a warm embrace. Even today, whenever a crisis appears in my life, I remember her story and her warm embrace. Divine drowning. On days when pilgrims visited Mehrazad, Eruch would spend most of the morning sitting in Mandali Hall sharing stories of his life with Meher Baba.
After lunch, the pilgrims would leave, and Eruch would go into his room, take off his pants, and emerge wearing just his short pajama and t-shirt, or quite often just his pajama. One afternoon, Craig and I were sitting with Eruch. Craig was a long-time resident who had been working very closely with Eruch for years in the trust office. This afternoon, Craig said, Eruch, in front of the pilgrims, you tell stories of how Baba lets the water rise to your nose, but never lets you sink. You tell stories where Baba pushes someone to the limits, but never beyond it. In short, you tell only the good stories. We are made to believe from these stories that it all ends well. But what about the stories where it does not end well, where Baba did allow people to sink, where he did push them beyond the limits and they broke down? I feel frightened when I hear about what happened to Norina or Duncan. They were stalwarts, and yet Baba pushed them beyond the breaking point. Iruj, can you please explain what happened and why it happened? These things are not supposed to happen to those close ones around Baba. Iruj sighed and said, I do not understand the question. What exactly do you want to know? Craig said, Iruj, if you find the topic too controversial and don't want to talk about it, that's okay. I won't ask. Iruj seemed annoyed as he repeated his questions a second time. What is it that you want to know? Why did Baba allow Donkin and Norina to have a mental breakdown? Baba could have spared them, Iruj said matter of factly. So, what is there to it if they broke down mentally? We make such a big issue about mental suffering and mental breakdowns. Why do we not give the same importance to physical suffering or physical breakdowns? Pendu, after the car accident, was crippled. He suffered too. Yet the breakdown of the physical body is not given importance as compared to a mental breakdown. Why do we forget that it is all a dream? All suffering, physical or mental, serves only one purpose. It helps the individual soul to wipe out the sanskaras and progress towards the goal of liberation or God realization. Baba, as a rule, does not take away your sanskaras or suffering, but helps you go through it. Suffering comes as a wake up call to awaken you from the dream. As my work at the trust consisted of interacting with government officials for permission regarding various trust activities, I was directly under Bhauji's guidance because he was the chief functionary of the trust and subsequently became its chairman. One day, as I was sitting in his office, he was referring to the hard times that lots of Baba lovers were going through. He commented, Baba is testing all his lovers. He pushes everyone to the limits. He will let you sink till the water reaches your nose, but he will never let you drown. I took this opportunity to ask Bauji the same question that Craig had asked Eruch, as I was curious to see what his reply would be. Not only did I want to see how his answer would compare to Erich's, but I was also interested in the question in its own right because I often felt that Baba was definitely letting the waters rise over my head at times. Bhauji, I said, we know that both Donkin and Norina had mental breakdowns when they were still with Baba. Baba did allow the water to rise above their noses and allowed them to drown, didn't he? No, it was a different kind of drowning for them, Bauji replied. It was a drowning in the ocean of bliss. Baba had taken the responsibility of wiping out the sanskaras through intense suffering of those who were his. The intense suffering they experienced was Baba's compassion. It was the final drowning in his ocean of love. Next one, speed breaker story. Another story that helped me was that Mani told once in the hall.
She said, our life with Baba was timeless, as if time ceased to exist. There was a sense of eternity. However, to watch the present generation rush through their lives with no time for anything or anyone is very sad. People do not have time to meet their parents, family, or friends for years. In some documentary films that I have seen, the people are in such a hurry that even while walking, they are leaning forward. You don't find people walking straight. Some pilgrims have come up to me and said that in just one life, they feel they have undergone the suffering and experiences of 10 lifetimes. We feel sad for them. Things are so fast that people are breathless. It's time to slow down. What we need is speed breakers. What are these speed breakers? Let me tell you a story. This is the story of a dacoit who ruled a jungle. He was so ferocious that no one would dare cross the jungle. His name was Angulimala, which means garland of fingers. He would murder his victims, chop off their fingers, and make a garland to wear around his neck. Despite everyone's warnings, Gautama Buddha decides to undertake his journey through the jungle. The dacoit, on sighting Buddha, first wonders who the foolish man was to venture to his death. When he sees Buddha dressed in a monk's robe, he felt that it would be nice to kill a monk and have his finger garland made. So he follows this monk, but he finds that the distance between them is increasing. So the dacoit increases his speed, but to his surprise, the distance between him and the monk was still increasing, although the monk was walking leisurely. In desperation, the dacoit breaks into a run, but still the distance between him and the monk was increasing, even though the monk was not running. Totally exhausted from the chase, the dacoit shouts at the monk and says, please stop, please stop. Buddha turns around and tells the dacoit, I have already stopped, my child. It is time for you to stop. Stopping refers to the stopping of the mind. Baba said, mind working is man. Mind working fast is mad. Mind slowed down is must. And mind stopped is God. So, how do we go about stopping the mind? First, slow down by introducing speed breakers. What are these speed breakers? You are coming and visiting Meherabad is one, visiting Baba centers is another. If you can't do that, then just a few Baba lovers getting together and reading his books and discussing or talking about his stories of love and compassion is a good way of slowing down. And if you can't do that, then create some time during the day to remember him or remember him in any way you think fit. Increase these speed breakers more and more, and finally, a time will come where the speed will slow down and eventually stop. This was helpful to me, not that it made my situation any easier, but it brought home to me that although I experienced a lot of frustration and opposition in my work at the trust, my suffering was brought on by my mind's reaction to it. The more I could just think about Baba, the more I could escape the mental anguish I otherwise was undergoing. Of course, this was easier to say than to do, but every now and then something the Mandali said, or their living example, or even just the impact of Baba's love flowing through them was enough to help me, even if only momentarily realize the larger truth that lay beneath the surface of my resident life. Avatar Meher Baba ki Jai. Jai Baba. Life speed breakers. Jai Jai Baba. Baba. Jai Baba Vimala garu. Thank you so much. Okay. Sailaja garu. Jai Baba. Jai Baba andi. Jai Baba, can you hear me? Yes, I can. We all can, in Okay, fact. Jai Baba. Jai So Baba. today's theme is uh, uh, Pratapahir songs. So I'm going to be sharing three songs by Pratapahir. The first one is called Jeevan Ye Mila Anmol. जीवन ये मिला अनमोल
के बिना मोल में हर पग पायो, जीवन ये मिला अनमोल। के बिना मोल में हर पग पायो, जीवन ये मिला अनमोल। के बिना मोल में हर पग पायो, गोप गोप संग जैसे खेले कन्हाई, खेले कन्हाई। प्रभु ने हमारे संग लीला रचाई, लीला रचाई। दुनिया अब रह गई टटोल, के बिना मोल में हर पग पायो, दुनिया अब रह गई टटोल। के बिना मोल में हर पग पायो। ला 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 ला। प्यार भरे नैनन में हमको समाया, हमको समाया। एक मुस्कुराहट से दर्द भुलाया, दर्द भुलाया। प्रभु प्यार को नहीं है तोल, के बिना मोल में हर पग पायो। प्रभु प्यार को नहीं है तोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। गुणहीनता को हमरे छिपाया, हमरे छिपाया। क्षमाशील हाथों से गले को लगाया, गले को लगाया। मन का भरम दियो खोल, के बिना मोल में हर पग पायो। मन का भरम दियो खोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। ऐसो प्रतापा प्रीत कियो है, मेहर तुमसे। ऐसो प्रतापा प्रीत कियो है, मेहर तुमसे। जिसको जतन करो अपने हृदय से, अपने हृदय से। कैसे कहूँ तुझे नहीं बोल, के बिना मोल में हर पग पायो। कैसे कहूँ तुझे नहीं बोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। ला 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 ला। अवतार मेहर बाबा की जय। जय बाबा। The next song is तेरे साए में। Jay Baba, did I drop off the call, Gayatri? Jai Baba, Jai Baba. Okay. Jai Baba. Yeah, okay, 1 minute. You just dropped and you came back. Glad we came back. You came back. Jai Baba. Continue. Oh, sorry, sorry. అంటే మధ్యలో ఇంకో కాల్ వచ్చింది, అందుకనే ఐ థింక్ ఐ గాట్ డిస్కనెక్టెడ్. Connected. Yeah, probably. ఓ సో Jai. సో నేను ఫస్ట్ సాంగ్ పాడేశాను, అది Ah, అది ఐ థింక్ అది కౌంట్ yeah, yeah. కాలేదు కదా. లేదు అవ్వలేదు. అన్మోల్ సాంగ్.
Anmol song. Okay, okay. All right. So Adi, so I'm going to continue with the other two then. Okay. Yeah. Yeah. Jai Jai Baba. Baba. Sorry about that. So the next song is Tere Saaye Mein, Pratap Ahir song. तेरे साए में सदा मेरा रह गुजर हो, तेरे साए में सदा मेरा रह गुजर हो, तेरी बाहों में मेरी जिंदगी बसर हो, तेरे आँखों से छलकता वो प्यार मुझको मिले, तेरे आँखों से छलकता वो प्यार मुझको मिले, मेरे रग रग में उसी प्यार का असर हो, मेरे रग रग में उसी प्यार का असर हो, तेरी आँखों की रोशनी में मेरी राह बने, तेरी आँखों की रोशनी में मेरी राह बने, हर घड़ी हर मुकाम पर तेरी नजर हो, हर घड़ी हर मुकाम पर तेरी नजर हो, तू तेरा जज्बाए जलवा मुझे दिखा जाना, तू तेरा जज्बाए जलवा मुझे दिखा जाना, जब तेरे दीद के काबिल मेरी नजर हो, जब तेरे दीद के काबिल मेरी नजर हो, एक तेरा प्यार कभी ना रहे दुश्वार मुझे, एक तेरा प्यार कभी ना रहे दुश्वार मुझे, तेरी महफिल में मेरे नाम का जिक्र हो, तेरे महफिल में मेरे नाम का जिक्र हो, इस कदर तू मेरे हर जिस्म में समा जाए, इस कदर तू मेरे हर जिस्म में समा जाए, इस कदर तू मेरे हर जिस्म में समा जाए, मेरे सांसों से भी तू मेरे करीतर हो, मेरे सांसों से भी तू मेरे करीतर हो, जैसे भी हो प्रताप को मेहर कबूल करे, जैसे भी हो प्रताप को मेहर कबूल करे, मेरे हर सोज़े तमन्ना में एक मेहर हो, मेरे हर सोज़े तमन्ना में एक मेहर हो,
तेरे साए में सदा मेरा रह गुजर हो, तेरे साए में सदा मेरा रह गुजर हो। अवतार मेहर बाबा की जय। I'm going to sing the first song once again. Jeevan ye mila anmol, since I dropped off, and then I'll finish it by 6 o'clock. Jai Baba. जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। ला 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 ला, ला 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 ला, ला 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 ला, ला 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 ला। गोप गोप संग जैसे खेले कन्हाई, खेले कन्हाई। प्रभु ने हमारे संग लीला रचाई, लीला रचाई। दुनिया अब रह गई टटोल, के बिना मोल में हर पग पायो। दुनिया अब रह गई टटोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। प्यार भरे नैनन में हमको समाया, हमको समाया। एक मुस्कुराहट से दर्द भुलाया, दर्द भुलाया। प्रभु प्यार को नहीं है तोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। ऐसो प्रतापा प्रीत कियो है, मेहर तुमसे। ऐसो प्रतापा प्रीत कियो है, मेहर तुमसे। जिसको जतन करो अपने हृदय से, अपने हृदय से। कैसे कहूँ सूझे नहीं बोल, के बिना मोल में हर पग पायो। कैसे कहूँ सूझे नहीं बोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। जीवन ये मिला अनमोल, के बिना मोल में हर पग पायो। अवतार मेहर बाबा की जय। जय बाबा। जय बाबा. जय बाबा. Jai Baba. First, nice singing, Sailaja garu. Jai Baba. Thank you so much. Thank you, Jay Baba. I had a third song also, Kani Inka time sariput kada. I dropped off the call, so but that's okay. So ival Yeah. nani Pratapahir song share chesam. Thank you, Jay Baba. Very nice songs. Jai Baba. Sunita garu. Sunita garu, Jai Baba andi. జై బాబా గారు. Jai Baba. జై బాబా. Make 15. Jai Baba. సేవ చేయరా మెహరుని సేవ చేయరా, మెహరుని సేవ చేయరా. మధురమౌను క్షణ క్షణము, మధురమౌను క్షణ క్షణము. జీవితమే ధన్యమౌను, జీవితమే ధన్యమౌను. సేవ చేయరా మెహరుని సేవ చేయరా, మెహరుని సేవ చేయరా. కామ క్రోధములను త్రుంపి, రాగద్వేషములను త్రింపి. కామ క్రోధములను త్రుంపి, రాగద్వేషములను త్రింపి. లోభాదుల వెడల నంపి,
లోబాదుల వెడల నంపి హృదయమందు ప్రేమ నింపి హృదయమందు ప్రేమ నింపి సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరుని సేవ చేయరా ఆర్థికాబ్ధిక భయమిచ్చి అవిటికి చేయూతనిచ్చి ఆర్థికాబ్ధిక భయమిచ్చి అవిటికి చేయూతనిచ్చి పేద సాధనాదు కొనుచు పేద సాధనాదు కొనుచు అందులకు బంధువగుచు అందులకు బంధువగుచు సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరుని సేవ చేయరా కర్త మెహరు కర్మ మెహరు కర్మ ఫలము మెహరు నిదని కర్త మెహరు కర్మ మెహరు కర్మ ఫలము మెహరు నిదని మెహరు వాణి నాలకించి మెహరు వాణి నాలకించి బంటువై యంత్రమువై బంటువై యంత్రమువై సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరు ప్రేమ పంచి ఇచ్చి సత్య సందేశమిచ్చి మెహరు ప్రేమ పంచి ఇచ్చి సత్య సందేశమిచ్చి అహము అహము కరగు వరకు అహము అహము కరగు వరకు మెహరు చేరన రఘువరకు మెహరు చేరన రఘువరకు సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరుని సేవ చేయరా अवतार मेहर बाबा की जय। దైవ మానవుని గాథ వినుడి జనులారా మెహరు బాబా దేవుడని అనుడి మనసారా అనుడి మనసారా దైవ మానవుని గాథ వినుడి జనులారా మెహరు బాబా దేవుడని అనుడి మనసారా అనుడి మనసారా దైవ మానవుని గాథ ఆ రాముడు ఆ కృష్ణుడు ఆ బుద్ధుడు జీససే ఆ రాముడు ఆ కృష్ణుడు ఆ బుద్ధుడు జీససే మరల వచ్చినాడు మహిళేల వచ్చినాడు ఏల వచ్చినాడు షరియార్జీ షిరీన్ బాను కలల పంటగా వెలసే షరియార్జీ షిరీన్ బాను కల
బాబా నామముతో ఖ్యాతిగాంచినాడు, ప్రఖ్యాతిగాంచినాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. సద్గురులైదుగురు కలసి పిలిచారా భగవంతుని, సద్గురులైదుగురు కలసి పిలిచారా భగవంతుని. ధరణినవతరించమని జగతినుద్ధరించమని, జగతినుద్ధరించమని. తన సృష్టిని కావనించి సర్వోన్నత స్థితిని చేరి, తన సృష్టిని కావనించి సర్వోన్నత స్థితిని వీడి, సద్గురువుల పిలుపు విని అవతరించినాడు, అవని నేలినాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. పిలిచిన సద్గురులే ప్రకటించిరి విశ్వమునకు, పిలిచిన సద్గురులే ప్రకటించిరి విశ్వమునకు. మెహరు బాబా దేవుడని అవతరించినాడని, అవని నేలినాడని. సర్వోన్నతుడను నేనని మెహరు బాబా చాటి చెప్పే, సర్వోన్నతుడను నేనని మెహరు బాబా చాటి చెప్పే. సకల మానవాళిని చేరదీసినాడు, తామేలు కొల్పినాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. మౌనముని సైగలతో బోధలెన్నో చేశాడు, మౌనముని సైగలతో బోధలెన్నో చేశాడు. దేవుని ప్రేమించుటెటులో చాటి చెప్పినాడు, చేసి చూపినాడు. దేశాలను పర్యటించి సహవాసులు నిర్వహించి, దేశాలను పర్యటించి సహవాసులు నిర్వహించి, పరమాత్ముని సంగతులు ప్రబోధించినాడు, వెల్లడించినాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. ఆర్తులకు అధములకు పేదలకు కుష్ఠులకు, ఆర్తులకు అధములకు పేదలకు కుష్ఠులకు చేరదీసినాడు, మరి ఆదరించినాడు, సేవ చేసినాడు.
సేవా నిరతిని కోరే జీవితమే ధన్యమనే. సేవా నిరతిని కోరే జీవితమే ధన్యమనే. అట్టి జీవితమును తాను గడిపి చూపినాడు దేవుడైనాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. నీవుండే తావులలో నేనుండను అన్నాడు. నీవుండే తావులలో నేనుండను అన్నాడు. నేను తొలగిపోతే మరి నీవు నేనన్నాడు. నీవే నేనన్నాడు. మనసును హరింపజేయు మంత్రమే తన నామమంటూ. మనసును హరింపజేయు మంత్రమే తన నామమంటూ. నామస్మరణ చేయమని చాటి చెప్పినాడు, బోధ చేసినాడు. దైవ మానవుని గాథ. సర్వము కైవసమగుటకు వాంఛలు విడమన్నాడు. అవసరాలు తీర్చుట తన నైజమన్నాడు, నిజము అన్నాడు. ఎంతటి ప్రేమో కరుణో పిలచిన ప్రతి హృదయములో. ఎంతటి ప్రేమో కరుణో పిలచిన ప్రతి హృదయములో. బదులు పలుకుతాడు భయమెందుకంటాడు, భయమెందుకంటాడు. దైవ మానవుని గాథ. ప్రేమించే ప్రతి హృదయం తన కేంద్రము అన్నాడు. తన కార్యం నెరవేర్చే ఘనులు వారన్నాడు, వారేనన్నాడు. తన నామం వ్యాప్తి చేయు తరుణమిదే అన్నాడు. తన నామం వ్యాప్తి చేయు తరుణమిదే అన్నాడు. మెహర్ మెహర్ అంటూ జీవించమన్నాడు, ప్రేమ పంచమన్నాడు. దైవ మానవుని గాథ వినుడి జనులారా, మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. దైవ మానవుని గాథ. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. జై బాబా. సునీత గారు అండ్ మీ అమ్మగారు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. పాటలు పాడారు. జై బాబా. సో మన టర్న్ అయిపోయిందండి. జై బాబా. జై బాబా వాణి. జై బాబా శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. సునీతక్క థ్యాంక్ యూ సునీతక్క. జై బాబా అందరికీ కూడా. శ్రీనివాస్ గారు ఈ 7వ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. ఆఖరి రోజు ఇది. మీరు కంటిన్యూ చేయండి శ్రీనివాస్ గారు. జై బాబా. నాకు ఒక్క క్వశ్చన్ ఉంది, ఒక్క నిమిషం. సో అయితే ఇవాళ అంటే రేపు మేము చేసిస్తే మాకు అయిపోయినట్టుగా. రేపు 4:45 వరకు మీరు కంటిన్యూ చేసేయండి. అదే ఇదే సేమ్ టైం వరకు రేపు. సేమ్ టైం వరకు. సరే. ప్రీతిని మాన్య కొంచెం ఎక్కువ టైం ఇచ్చాను. ప్రీతి చాలీసా పాడాక మాన్యాకి కొంచెం 10 మినిట్స్ అలాగా చేయించమని చెప్పాను. అది అయ్యాక ప్రేయర్ హారతి. 7 వాళ్ళిద్దరితో అదే ప్రీతి మాన్యతో మన ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. తర్వాత హారతి సాంగ్స్. సరే. జై బాబా. జై బాబా గారు. శ్రీనివాస్ గారు జై బాబా అండి.
అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की. అవతార్ మెహర్ బాబా की जय. గాయత్రి రికార్డ్ కట్ చేయండి. నాగమణి గారు, జీ నాగమణి గారు రికార్డ్ స్టార్ట్ చేయండి. గాయత్రి